చాలామంది ఓటీఆర్ ఇంకా ఎడిట్ చేసుకోలేదని నా దృష్టికి వచ్చింది. చాలామంది కూడా బీసీ సోదరులు, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న ఎస్సీ సోదరులు అందరూ కూడా నాకు ప్రధానంగా మెసేజ్ చేసేది ఏంటంటే, వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మాకింత గడువు పెంచమని ఒక వీడియో చేయండి అన్న. ఎందుకంటే ఆల్రెడీ టీజీపీఎస్సీ 2 టైమ్స్ గడువు పెంచింది, కానీ ఉన్న టైం సరిపోవట్లేదు. టీజీపీఎస్సీ సర్వర్ మొరాయిస్తుంది. అలానే ఓబీసీ అదేవిధంగా బీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా సమయం చాలట్లేదు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఫ్రెష్ ఇన్కమ్ సర్టిఫికేటు, అదే విధముగా లాయర్ అఫిడవిటు, అదే విధముగా ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు దానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్ అన్నీ కూడా తీసుకోవాలంటే సమయం తీసుకుంటున్నారు. దాన్ని పట్టుకొని తహసీల్దార్ ఆఫీసుకు పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఒక ఆఫీసర్ ఉంటే ఒక ఆఫీసర్ ఉండలేదు, ఒక అధికారి ఉంటే ఇంకో అధికారి ఉండడం లేదు. కొద్దిగా టైం టేకింగ్ ఎక్కువ ప్రాసెస్ అవుతుంది. కనీసంలో ఒక నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఈజీగా ఒక 3 నుంచి 4 రోజులు సమయం పడుతుంది. కాబట్టి మాకు సమయం సరిపోవట్లేదని చాలామంది వాళ్ళ బాధను మెసేజ్ల ద్వారా నాకు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎస్సీ సోదరులు వచ్చేసి వాళ్ళకు సబ్ క్లాసిఫికేషన్ జరిగిన తర్వాత వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా వాళ్ళకు కూడా మళ్ళీ 3 నుంచి 4 రోజుల సమయం పడుతుందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. అయితే టీజీపీఎస్ ఏం చెప్తుందంటే, ఓటీఆర్ చివరి గడువు తేదీ ఫిబ్రవరి 25వ తారీఖు ముగుస్తుంది. సో మీరందరూ తొందరగా చేసుకోనండి. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్, నాన్ క్రిమిలేయర్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ స్టడీ మెమోస్, హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే అన్నీ కూడా మీరు పెంచుకోండి. అవన్నీ పెంచుకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నిటిని కూడా మీరు ఈ వెబ్సైట్లో పొందుపరచాలని చెప్పేసి చెప్పే ప్రయత్నం జరిగింది. సో వాటికి అనుగుణంగానే చాలామంది మిత్రులందరూ కూడా కొంతమంది తొందరగా వర్క్ చేయించుకున్నారు. కొంతమందికి చివరి టైంకి వచ్చేసరికి టైం సరిపోవట్లేదు. ఆఫీసుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగడమే సరిపోతుంది. ఒక నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఈజీగా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాలంటే ఒక 2 రోజులు 3 రోజుల టైం టేకింగ్ అవుతుంది. అదే విధంగా మనకు చాలామందికి ఇంకొక ఇబ్బందికరమైన దృశ్యం ఏంటంటే, మీ సేవకులతో కొన్ని రూరల్ ఏరియాలల్లో, గ్రామీణ ప్రాంతాలలో కరెంట్ ఉండలేదు. ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా నేను ప్రత్యక్షంగా స్వయంగా వెళ్ళి చూసిన ఒక ఏరియాలో, ఆడ ఎంఆర్ఓ ఆఫీస్లో మార్నింగ్ నుండి కరెంటే లేదు. అలాంటి టైంలో మరి చాలామందికి సర్టిఫికెట్స్ ఎట్లా జారీ చేయగలుగుతుంది? ఎంఆర్ఓ ఆఫీస్ నుండి, తహసీల్దార్ గారు ఆఫీస్ నుండి ఒక బీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఎట్లా జారీ చేస్తారు? అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఎట్లా జారీ చేస్తారు? అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా జారీ చేస్తారు? కొద్దిగా అలాంటివన్నీ కూడా నాన్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి చాలామందికి ఇంకా గడువు పెంచాలి అనే డిమాండ్ చాలామంది చేస్తూ ఉన్నారు. టీజీపీఎస్సీ ఒక ఆలోచన చేయండి. మార్చి 15 వరకు గడువును పెంచండి. మార్చి 15 వరకు గడువును పెంచండి. అవసరం అనుకుంటే ఓటీఆర్ ఆప్షన్ ఎడిట్ చేసుకోవడానికి అసలు గడువే ఉండద్దు. అది గడువు ఉండద్దు, అది ఎప్పుడైనా చేసుకోవచ్చు అనేది ఒక ఆప్షన్ పెట్టండి. ఇక గడువు ఆప్షన్ ఇవన్నీ ఎందుకు? ఇదేమైనా అప్లికేషనా? కొత్తగా పడ్డ నోటిఫికేషన్కి ఈ అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా అప్లికేషన్ స్టార్టింగ్ డేటు అండ్ ఎండింగ్ డేట్ ఉంటాయి. అదేవిధంగా పేమెంట్ స్టార్టింగ్ డేటు, పేమెంట్ ఎండింగ్ డేట్ ఉంటుంది ఒక ప్రభుత్వ నోటిఫికేషన్ వచ్చినప్పుడు. ఇదే మన ప్రభుత్వ నోటిఫికేషన్ కాదు కదా. ఇది జస్ట్ అభ్యర్థి యొక్క బయోడేటా డీటెయిల్స్ని తన వ్యక్తిగత ప్రొఫైల్లో, తన వ్యక్తిగత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అది ఏ కులానికి సంబంధించిన వాడు, అతను ఏ సామాజిక వర్గం కింద వస్తాడు, అవన్నీ ప్రాథమికంగా ఆయన బయోడేటా అంతా కూడా ఆయన ప్రొఫైల్లో ఆయనే బయోడేటా దాచిపెట్టుకునే క్రమం ఇది ఓటీఆర్ అంటే. అలాంటి ఓటీఆర్కు చేసుకోవడానికట మొదటి తేదట, చివరి తేదట, దానికి ఎండింగ్ డేట్ అట. ఇవన్నీ అవసరం లేదు కదా. దీనివల్ల చాలామంది నిరుద్యోగులు సఫర్ అవుతున్నారు, చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళ బాధ నా దృష్టికి వచ్చింది కాబట్టి వీడియో చేస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, టీజీపీఎస్సీ చైర్మన్ గారు బుర్ర వెంకటేశం గారు, మీరు దిక్కుమాలిన రూల్స్ నియమ నిబంధనలు బానేయండి, పెట్టకండి. దయచేసి చెప్తున్నా, నిరుద్యోగ సోదరులకు ఇది ఒక వ్యయ ప్రయాసం అయిపోతుంది. ఒక నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకుంటే ఈజీగా ఒక 500 రూపాయల డబ్బులు ఖర్చు అవుతాయి. ఇదివరకే అన్ఎంప్లాయ్మెంట్ జీవితాలు, ఇదివరకే నిరుద్యోగ జీవితాలు, ఇప్పటికే తల్లిదండ్రుల మీద ఆధారపడి చాలామంది బ్రతుకులు తీస్తున్నారు. కొంతమంది ప్రైవేట్ ఎంప్లాయీగా ఉద్యోగాలు చేసి బ్రతుకుతున్నారు. వాళ్ళకు ఈఎంఐలు ఉంటాయి, అన్ని లొల్లీలు ఉంటాయి, సంసారాన్ని పోషించుకోవడం ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడ్డ బిడ్డలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ ప్రాసెస్లా నాన్ క్రిమిలేయర్కు అఫిడవిట్కు 200, ఆ ఆన్లైన్లోనికి దగ్గర 200 తీసుకుంటాడట ఓటీఆర్ చేస్తే. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ పోతే చేలు ధరపోయింది, ఆ పని అయితే లేదు. ఇక బీసీ వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం ఆ ఎంఆర్ఓ ఆఫీసు తిరగడమే సరిపోతుంది 4-5 రోజులు. కాబట్టి ఇలాంటివన్నీ పెట్టడం వల్ల నిరుద్యోగ సోదరులు మానసిక సంఘర్షణకు గురవుతున్నారు, మానసికంగా బాధపడుతున్నారు. వారిని బాధ పెట్టకండి. నిరుద్యోగులకు మీరు నోటిఫికేషన్ వేయడం లేదు, నోటిఫికేషన్ ఇస్తానని ఇస్తలేరు. నోటిఫికేషన్స్ వేయనప్పుడు
ఈ ఓటీఆర్ లాంటివి ఇచ్చి నిరుద్యోగులు ఇంత బాధ పెట్టడం ఎందుకు? నిరుద్యోగులు ఇంత ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇవి నోటిఫికేషన్ కాదు కదా, ఇది కేవలం ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ సంబంధించింది ఇది. ఈ వన్ టైం రిజిస్ట్రేషన్కి సమయం అనేది నువ్వు ఫుల్ టైం ఇచ్చేయి, అన్లిమిటెడ్ ఇచ్చేయి, ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎప్పుడైనా ఎడిట్ చేసుకోవచ్చు అని పెట్టేసేయి. నువ్వు అవన్నీ పెట్టకుండా కేవలం సమయాన్ని అప్లికేషన్ ప్రారంభము ఏదైతే జాబ్ నోటిఫికేషన్కి ఇస్తారో అలానే మేము ఈ టైంకి వెళ్ళి ఈ టైం వరకు ఇస్తున్నాం, ఎండింగ్ టైము ఈ లోపు చేసుకోండి, తర్వాత మేము ఓటీఆర్ ఎడిట్కి ఆప్షన్ ఉండదు, ఇదే లాస్ట్ అని నువ్వు చెప్పేసి డంకా మోగించి నువ్వు హుకుం జారీ చేయకు. చాలామంది నిరుద్యోగులు ఇంకా ఓటీఆర్ చేసుకోవడానికి సమయం కోరుతున్నారు. కాబట్టి వాళ్ళ సర్టిఫికెట్స్ అన్నీ కూడా కొన్ని ఏరియాలల్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్తో ముడిపడి ఉన్నాయి. కాబట్టి అది మీ దృష్టికి రావాలి. మీరు ఆ దృష్టిని తీసుకొని రేపు లేదా ఎల్లుండి మీరందరూ ఈ టీజీపీఎస్సీ చైర్మన్తో పాటు మీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి మీటింగ్ పెట్టేసుకొని రేపటి సాయంత్రాన్ని వరకు మళ్ళీ ఎక్స్టెండ్ చేయండి. ఒకవేళ ఎక్స్టెండ్ చేయకపోయి ఉంటే ఇక లేదు ఓటీఆర్కు ఇలాంటి తుది గడువు అనేది లేదు, తుది గడువు అవసరం లేదని ప్రకటిస్తే ఎంతోమంది నిరుద్యోగుల జీవితాలకు ఇదంతా ఊరట ఉంటుంది. ఇంకా చాలామంది నిరుద్యోగ సోదరులు అయితే ఓటీఆర్ అసలు ప్రారంభం చేసినప్పటికెళ్ళి ఇప్పుడు ఎడిట్ ఇంతవరకు చేయలే, 10 సంవత్సరాలు అయిపోతుంది చాలామంది చేయక, కొంత 8 సంవత్సరాలు, కొంతమంది 7 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకు బీసీ వాళ్ళకైతే క్రిమిలేయర్ ప్రతి సంవత్సరం తీయాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రతి సంవత్సరం తీయాలి. వాళ్ళకు చాలా తలకాయ నొప్పి భారం అవుతుంది. ఆఫీసులో చుట్టూ తిరగలేక ఎవరిని కలవాలి, నాన్ క్రిమినల్ లేయర్ ఎట్లా తీసుకోవాలి, లాయర్ అఫిడవిట్ ఎట్లా చేయించుకోవాలి, దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఏం కథ అని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి మెంటల్ టెన్షన్ వాళ్ళు పెట్టకండి. ఎస్సీ బిడ్డలకు కూడా ఈ సబ్ క్లాసిఫికేషన్లో వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోవడానికి వాళ్ళకు 3-4 రోజుల సమయం పడుతుంది. కొంతమంది స్కూల్ సర్టిఫికేట్స్ 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్న ఆ యొక్క పాఠశాల నుండి వాళ్ళ యొక్క పాఠశాలలో విద్యాభ్యాసం పొందిన స్టడీ సర్టిఫికేట్స్ కూడా చాలామంది తీసుకోవాలి. స్కూల్కి వెళ్తే కొన్ని స్కూల్ మూసివేయబడతాయి, కొన్ని స్కూల్ మనగడలో లేదు. ఉన్న స్కూల్లోకి పోతే ఆ సారగాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొంతమంది రేపురా మాపురా మీరు ఎల్లుండి తీసి పెడతాం, ఆవల ఎల్లుండి తీసి పెడతామని వాళ్ళే ఈ అభ్యర్థులకు సమయం ఇస్తాను. మరి అలాంటప్పుడు రేపు ఎల్లుండి అని 2-3 రోజులు సమయం జరిపినప్పుడు మరి సమయం గడిచిపోతుంది, అక్కడ తుది గడువు కూడా చివరి గడువు కూడా దగ్గర పడుతుంది. అలాంటప్పుడు నిరుద్యోగులు ఎవరు కన్సిడర్ చేసేది? వాళ్ళకు తొందర ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి గుర్తించేది ఎవరు ఉన్నారా? ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉంటానే, పాపం వాళ్ళకి సమయం వేస్ట్ అవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతాయి, మానసికంగా బాధపడుతున్నారు. కాబట్టి ఓటీఆర్కు చివరి తేదీ ఎత్తివేయండి, ఓటీఆర్కు చివరి గడువు ఉండద్దు. ఓటీఆర్ ఎప్పుడైనా చేసుకోవాలి. ఆ ఓటీఆర్ అనేది నమోదు చేసుకోవడానికి ఎప్పుడైనా వెసులుబాటు ఉంటుంది. మీ ఇష్టం, మీరు చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చే టైం వరకు మీరు ఇవన్నీ చేసి పెట్టుకుంటే మీకు మంచిది, బెటర్ అని ఆప్షన్గా పెట్టండి, వాళ్ళకి చెప్పండి. అంతే తప్ప తుది గడువు ఫిబ్రవరి 25 అని చెప్పేస్తే నిరుద్యోగులు మానసిక సంఘర్షణకు లోనైపోయి ఒకంత బాధలో కృంగిపోతున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి.